అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమిటంటే, మీరు ఈ వెనక చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వికారాబాద్కు చెందిన రైల్వే గేట్, ఒకే ఒక రైల్వే గేట్కు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. అక్కడ కేవలం ఆ ట్రైన్ పోయే వరకు ఎన్ని వందల వాహనాలు అక్కడ నిలిచిపోతాయో మన అందరికీ తెలిసిన విషయమే. వికారాబాద్ జనానికి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇట్టి వికారాబాద్లో కనీసం 4 రైల్వే గేట్లు ఉన్నాయి. అందులో కేవలం ఒకటి మాత్రమే ఫ్లైఓవర్ అయింది. అయితే ఈ మూడింటికి తప్పనిసరిగా ఫ్లైఓవర్ అవసరం ఉంటుందని చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచి వచ్చే వాళ్ళందరూ గ్రహించారు. అయితే మనకు తెలుస్తున్న విషయం ఏమంటే, అక్కడ వికారాబాద్ జనానికి అసలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లే అవసరం లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా, అంబులెన్స్ మరి ఫైర్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసులు అక్కడ నుంచి వెళ్ళవలసి ఉన్నా, అర్జెంటుగా వెళ్ళవలసి ఉన్నా, ఆ అంబులెన్స్లలో ఉన్న వాళ్ళు కొట్టుకొని లోపలనే చచ్చిపోయినా, ఆ ఆసుపత్రికి వెళ్ళే ముందే చనిపోయినా ఎటువంటి పర్వాలేదు. ఇక్కడ ఎటువంటి ఫ్లైఓవర్స్ అవసరం లేదు అని చెప్పుకుంటున్నట్లు జనాలు చెవులు కొరుక్కుంటున్నారు చుట్టుపక్కల పట్టణాల వాళ్ళు. ఎందుకంటే సంవత్సరాలుగా అక్కడ రైల్వే లైన్ ఉంది, మరి అక్కడ రైల్వే గేట్లు ఉన్నాయి. అయినా కానీ అక్కడ వికారాబాద్ జనానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అసలు అవసరం లేదని చెప్పుకుంటున్నారు వాళ్ళు, మనకు అవసరం లేదని. అదేవిధంగా నాయకులు వాళ్ళు బ్రిడ్జ్లు కడతామని ముందుకు వస్తున్నారు అని కూడా తెలిసింది. కానీ జనం మాత్రం వద్దు, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎమర్జెన్సీ సర్వీసులు రాకపోయినా పర్వాలేదు, రాకపోకలు సాగించకపోయినా పర్వాలేదు, కానీ ఫ్లైఓవర్లు మాత్రం, మరి అదేవిధంగా రింగ్ రోడ్డు కూడా అవసరం లేదు. ట్రాఫిక్ ఎంత జామ్ అయినా పర్వాలేదు, మరి వాహనాలు ఎన్ని ట్రాఫిక్లు బాగా పెరిగిపోయినా పర్వాలేదు, కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ, రింగ్ రోడ్డు కానీ, మరి ఫ్లైఓవర్లు కానీ అస్సలు అవసరం లేదు, చేస్తే మాత్రం మంచిగా ఉండదు అని జనం చెప్తున్నారని మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా చూస్తే ఇక వికారాబాద్ ఎప్పుడు డెవలప్ అవుతుందో మరి అని చుట్టుపక్కల వాళ్ళు వాపోతున్నారు. మరి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల వలన చుట్టుపక్కల వాళ్లకు చాలా అవసరం ఉంది రైల్వే బ్రిడ్జ్. కానీ అక్కడి వాళ్లకు లేనప్పుడు నాయకులు కూడా, అరే జనానికే లేనప్పుడు మేము ఎలా చేయగలము అని వాళ్ళు వాపోతున్నట్లు కూడా, నాయకులు వాపోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా చూస్తే ఇక వికారాబాద్ అంతే సంగతులు చిత్తగించవలెను అన్నట్లుగా ఉంది. మరి ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగుతారో మనకు ముందు తెలియబోతుంది.